हाय फ्रेंड्स वेलकम बैक टू ज्योतिका होम एंड ब्यूटी तेलुगु चैनल వచ్చేసండి తెలుగుకు సంబంధించిన జాతీయాలు అయితే చూద్దాం పేపర్ 1 అండ్ 2 ఇవి టోటల్ టెక్స్ట్ బుక్స్ లో నుంచి అయితే కలెక్ట్ చేసాము ఇక్కడైతే ఒకసారి చెక్ చేద్దాము ఇవి ఇంపార్టెంట్ అండి ఇవి బిట్స్ కంపల్సరీ వస్తాయి మన జాతీయాల నుంచి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది తెలంగాణకు సంబంధించి ఆంధ్రాకు సంబంధించి అయితే మీరు చూడొచ్చు బిట్స్ అయితే ఇవి ఎవరైనా సరే మీరు చూడొచ్చండి పేపర్ 1 అండ్ 2 డిఎస్సికి సంబంధించి ఒక్కసారి చెక్ చేయండి భాషలో కొన్ని పదాలు కలిసి విశేష అర్థాన్ని ఇవ్వడం జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం అర్థాన్ని పరిశీలిస్తే ఒక అర్థం జనుల వాడుకలో మరో అర్థం ఉన్న పదాలు జాతీయాలు దీనికే పలుకుబడి నుడికారం అనే పేరు గలదు పదబంధాలు అని కూడా పిలుస్తారు ఒక పదం ద్వారా మరొక పదం అర్థం స్ఫురించడం జాతీయాల ముఖ్య లక్షణం అరాచకత్వం ఏదైనా ఒక ప్రాంతంలో తీవ్రంగా శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు గుండెను రాయి చేసుకోవడం భరించలేని బాధ కలిగినప్పుడు ధైర్యాన్ని పొందిన సందర్భాన్ని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు కుండబద్దలు కొట్టినట్లు ఏ విషయాన్ని అయినా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు సొమ్మొకరిది సోకొకరిది కష్టపడి సంపాదించే సంపాదన ఒకరిదై దాన్ని అనుభవించేది మరొకడై ఉండే సందర్భాన్ని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు తల బుప్పికట్టు ఒక విషయాన్ని ఒక వ్యక్తికి అనేక సార్లు చెప్పాల్సి వచ్చిన సందర్భంలో అతడు పొందే విసుగును తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు మసిపూసి మారేడు కాయ చేయు ఒక సందర్భంలో జరిగిన సంఘటనను అవసరాన్ని బట్టి పూర్తిగా మార్పు చేసి చెప్పిన సందర్భంలో దీన్ని వాడతారు కాలు మీద కాలేసుకొని కూర్చోవడం ఒక వ్యక్తి నిశ్చింతగా దర్జాగా జీవితంలో సుఖాలను అనుభవిస్తున్నాడన్న విషయాన్ని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు గుండెల్లో బాకు దింపు అనుకోకుండా నష్టం కలిగించే వార్త విన్న సందర్భంలో దీన్ని వాడతారు అస్తవ్యస్తం ఒక విషయం ఉండాల్సిన విధంగా ఉండక పద్ధతి తప్పిందన్న విషయాన్ని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు చిటపటలాడు కోపంతో ఉన్నాడని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు ఆరు నూరగు అసాధ్యమైన దాన్ని సాధ్యమవుతుందేమో గాని ప్రస్తుత విషయం జరగదు అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు మూడ్నాళ్ల ముచ్చట శాశ్వతం అనుకున్నది మధ్యలోనే నశించడం అనగా తాత్కాలిక ఆనందం మాత్రమే కలిగిస్తుందన్న సందర్భంలో దీన్ని వాడతారు రసాభసం చక్కగా ఆనందం పొందుచున్న సమయంలో ఆటంకం కలిగిందని చెప్పవలసిన వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు ఎవరికి వారే యమునా తీరే ఒక పనిని గూర్చి కొంతకాలం కలిసి ఉండే ఆ పని పూర్తి అయిన తర్వాత ఎవరి పాటికి వారు విడిపోయారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు కాలికి బుద్ధి చెప్పు సమయం కలిసి రానప్పుడు అక్కడ నుండి పారిపోయాడని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు అందవేసిన చేయి ఒక పనిలో నైపుణ్యాన్ని సాధించి గౌరవాన్ని పొందాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని వాడతారు సలాం కొట్టుట నమస్కరించుట అనేది అర్థంలోనూ వీడ్కోలు చెప్పుట అనే అర్థంలోనూ ఈ జాతీయాన్ని వాడతారు భగీరథ ప్రయత్నం భగీరథుని వలె తన ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఓర్పుతో నేర్పుతో వాటిని తొలగించుకొని అనుకున్నది సాధించడం అనే అర్థంలో దీన్ని వాడతారు కంకణం కట్టుకొను ఏదైనా ఒక పనిని సాధించడానికి తగిన దీక్ష పూనాడు అని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతాడు అయోమయం ఏమి చేయాలో తోచని స్థితిని గూర్చి చెప్పాల్సి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు పగటి కలలు అసంభవమైన వాటిని గూర్చి ఊహిస్తూ కాలక్షేపం చేయడాన్ని గూర్చి చెప్పేటప్పుడు దీన్ని వాడతారు వీధి పాలు చేయు తాను తినక ఇతరులకు పెట్టగా వ్యర్థంగా పోగొట్టారని చెప్పవలసి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు చేజారిపోవు ఏదైనా తన చేతిలో నుండి పరిస్థితి మించిపోయిన విషయాన్ని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు నిమ్మకు నీరెత్తినట్లు ఎన్ని మాట్లాడుతున్నా ఆ మాటలకు తగిన ప్రతిస్పందన లేకుండా అన్నీ విని ఊరుకున్న వ్యక్తిని గూర్చి తెలియజే సందర్భంలో దీన్ని వాడతారు కొన్ని జాతీయాలు అయితే ఇప్పుడు చూసామంటే ఏ సందర్భంలో ఎలాంటి జాతీయాలు ఏ పదాలు వాడతారు అనే వాటిని అయితే ఇప్పుడు గురించి నేను చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని జాతీయాలు అయితే చూద్దాము డెఫినెట్గా ఇది మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు గనక ఒక్కసారి కనుక ఈ వీడియోని మీరు చెక్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఒక మార్క్ అయితే గెయిన్ చేసుకోవచ్చు
మీరు చెక్ చేసుకోండి. అంతకన్నా ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరొక జాతీయాలతో, కొన్ని జాతీయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.